భూమిపై వినుగు వినుగు రామాయణ గాథ వినుగే మనసారా ఎవరు చెల్లెలా ఎవరు ఎవరు నీకు కీడుతల పెట్టినది నరాణములన్నా నరాణములు సోదరి శూర్పణఖ ఏమిటి విరూపం ఏమిటి విపరీతం చెప్పు
అన్నా, రాముని భార్య సీత అతి లోక సుందరి. సీతను నీకు భార్యగా జత కూర్చున్నాం అనే ఆశతో దరిచేరబోతే ఆడుతుంది అని కూడా చూడకుండా నన్ను పట్టి నా ముక్కు చెవులు కోసాడు ఆ రాముని తమ్ముడు లక్ష్మణుడు. బాధపడకు చెల్లెలా, ఆ సీతను భార్యగా కాదు బానిసగా తెచ్చిపడ. అన్నా, ఆవేశం తగదు. తన కోపమే తన శత్రువు. ఈ రావణుడు శత్రుంజయుడు కృష్ణ, తప్పుకో. మారీచా, మారీచా, నీవు ఒక కార్యము నెరవేర్చవలసి ఉంది. ఆదేశించండి ప్రభు. నా చెల్లెలు శూర్పణకు కష్టం కలిగించిన ఆ రామ లక్ష్మణులకు బుద్ధి చెప్పాలి. అందుకు ఈ ఒక బంగారు జింక వేషధారణలో రాముని దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. అమ్మో, రాముడా? ఆ దశరథ తనయుడు కాదు కదా? ఆ రాముడే. వద్దు ప్రభు, వద్దు. ఆ రాముడు సత్యవాక్ పరిపాలకుడు. తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిన మహానుభావుడు, అమిత పరాక్రమవంతుడు. అతనితో యుద్ధం తగదు. నా తల్లి తాతకిని నా సోదరుడు సుబాహును సునాయాసంగా వధించాడు. ఇప్పుడు కానీ నా మాట విని నువ్వు వెళ్ళకపోతే నేను నిన్ను వధిస్తాను. ఈ రావణాసురుడి చేతిలో చచ్చే కంటే ఆ పుణ్యపురుషుడు రాముడి చేతిలో చావడం మేలు. సరే ప్రభు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇటు చూడండి, దేవతల రవ్వల్లాగా నవ్వుల్లాగా ఆ బంగారు లేడీ ఎంత అందంగా ఉందో చూడండి. అవును దేవి, చాలా అందంగా ఉంది. దానిని మచ్చిక చేయ మనసైంది స్వామి. నీ కోరిక తీర్చడా నా విధి కదా. లక్ష్మణ, ఏది నా బాణం తీసుకొనిగా. అన్న బంగారు జింక కని విని ఎరుగని విడ్డూరం. అందుకే మన దగ్గర ఉండదగినది అరణ్యవాసం గుర్తుగా ఉంచుకుంటాను. లక్ష్మణ, నీ వదిన ఇంతకు ముందు ఏమీ కోరలేదు. కాదన్నా, ఇది రాక్షస మాయ అని నా అనుమానం. మాయ అయితే ఛేదిస్తాను, కాకపోతే సాధిస్తాను. ఈ కార్యానికి మీరెందుకు? అనుగ్రహిస్తే ఆ బంగారు జింకను నేను పట్టు తెస్తాను. నీ వదిన కోరింది నన్ను కదా. ఆమెకు రక్షగా ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే అన్నా, మీ ఆజ్ఞ. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద వాటిల్లినట్టుంది. వెంటనే వెళ్ళి చూడు. అసహాయ సూర్యునికి ఆపద? అసంభవం తల్లి. ఈ అడవిలో ఏదైనా సంభవమే. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కంగారు పడకు తల్లి, ఇదంతా రాక్షస మాయ. రాక్షస మాయ కాదు, నీ మాయ. నీ కపటం నాకు ఎప్పుడూ అర్థమవుతోంది. ఒక తమ్ముడు రాజ్యాన్ని కబలించారు, మరొక తమ్ముడు వదనమ్మ. నా రాముడికి ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. ఎంత మాటన్నావమ్మా. మీరే నా తల్లి తండ్రి అని నమ్ముకున్నానే. అమ్మ, నీ కన్న బిడ్డ లాంటి వాడిని ఇంతటి ఘోర నింద వేస్తావా? నాలో ద్రోహ చింత ఉంటే నేను భస్మం అయిపోతాను. సరే,
అన్నగారి ఆజ్ఞను అతిక్రమించిన పాపం చుట్టుకున్నా సరే ఈ క్షణమే వెళ్తా. అమ్మ, ఒక్క విన్నపం, ఎట్టి పరిస్థితులలోనూ ఈ రేఖను మాత్రం దాటి రావద్దు. స్వీకరించండి ఋషివర్య. స్వీకరించమంటావా? సమర్పించు, లేదా శివాపదోషం నీ నంటకమా? ఇదంతా రాక్షస మాయ. సీతా 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 సీతా. రామ, నీ భార్య సీతమ్మను రావణాసురుడు వెతుక్కున్నాడు. అతనిని ఆపబోతే నాకు ఈ గతి పట్టించాడు. మీరు దక్షిణ దిశగా వెళ్ళండి. ఋషిముఖ పర్వతంపై కపివీరుడు సుగ్రీవుడు ఉంటాడు. అతనితో సఖ్యం చేయండి, మీకు శుభం జరుగుతుంది. జటాయు, నీకు పుణ్యలోక ప్రాప్తి కలుగు కాక. రఘురామ, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నా భార్యను నా అన్న వాలి చెరబట్టి నన్ను కిష్కింద నుండి వెళ్ళగొట్టినప్పుడు నా బాధ నీవు తీర్చావు. నీకు సహాయపడట నా ధర్మము. ఆ రోజు ఆకాశ మార్గాన ఆర్చనాలు చేస్తూ వెడలినదే ఆమె మా సీతమ్మ తల్లి కాదు కదా? స్వామి, ఇవి పలికించండి. ఇవి నా సీతవే. రామ, చింతించకు. నేనే వానర వీరులను నేల 4 చెరుగులో పంపిస్తాను. వెనక వేలాది వీరులతో నీవు తూర్పు దిక్కున వెళ్ళు. సుషేణ అశేష బలాలతో నీవు పడమటి దిక్కున వెళ్ళు. అంగన, హనుమ, మీరంతా దక్షిణ దిక్కుగా వెళ్ళండి. స్వామి, నా తల్లి కనపడితే నీ క్షేమాన్ని విన్నలించుకుంటాను. నేను నీ బంటుని అన్న నమ్మకం కలగడానికి ఆనవాలిస్తావా? ఎవరుడా నీవు? ఈ లంకిని తప్పించుకొని లంకలోకి పోగు చూసావు? మహాకాయ, శరణు శరణు. నీకోసమే యుగ యుగాలుగా ఎదురు చూస్తున్నాను. ఏనాడు ఒక వానర వీరుని చేతిలో నాకు అపజయం కలుగుతుందో ఆనాడే నాకు దాస్యముక్తి కలుగుతుందని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. వెళ్ళు, నిరాటంకంగా లంకలోకి ప్రవేశించు. నీకు విజయం సిద్ధిస్తుంది. సాక్షాత్తు ఆ అమ్మవారి రూపం. ఈమె మా సీతమ్మ అయి ఉంటుంది. శ్రీరాఘవం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం
శంకరం నమామి నమామి. ఎవరు నీవు? ఇది రాక్షసమాయ కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతులు, పేరు హనుమాన్. నీ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రుడికి విన్నవించుకోవడానికి వచ్చిన కపిసేనలోని వాడినమ్మా. ఇది చూడమ్మా, ఆడవాళ్ళుగా స్వామి ఇచ్చిన ముద్రిక. స్వామి క్షేమంగా ఉన్నారా హనుమా? నిన్నే తలుచుకుంటూ బాధపడుతున్నారమ్మా. ఈ దుష్ట రాముడిని హతమార్చి నిన్ను రాముడి దగ్గర తీసుకుపోతాం. రా తల్లి. నా శ్రీరామచంద్రుడు వచ్చి నన్ను తీసుకుని వెళ్తారని నా నమ్మకం. తప్పక స్వామి వచ్చి నిన్ను తీసుకుని వెళ్తారు తల్లి. ఈ చూడామణిని వారికి నా గుర్తుగా ఇవ్వు హనుమా. నాన్నగారు, మీరు కోరినట్టుగా ఈ కప్పిని బంధించి తీసుకొచ్చాను. ఈ తాకిపోతేనా మా మనమంతా చేసింది. మీ పురమును కూడా చేర్చగలను. ఓహో, నీ నోటికి కూడా కట్టుతాడు కావాలనా? కట్టించగలను. నీకు భయపడటం లేదు, నీకు నా శక్తి చూపిస్తాను. ముందు తెచ్చిన మాట వినిపించుకో. రావణ, సుందరమైన లంకను శూన్యం చేసుకొనుకు, సీతమ్మను మా శ్రీరాముడికి అప్పగించు. లేదా కోటి చేష్టలకు కూడా ఒక హద్దుండాలి. మేఘనాథ, ఈ వానరమును వధించు. తప్పు అన్న, దూతను వధించరాదు. దూత మన వారిని వధించవచ్చా? ఈ దూతని విడిచిపెట్టు. వెళ్ళి మన అశేష సైన్యం గురించి ఆ రామునికి చెప్తాడు. అవునవును, మన గొప్పతనం తెలుసుకుని ఆ రాముడు భయపడతాడు. కోతికి తోకేయాలంట, ఈ కపి తోకకు నిప్పంటించి పంపించు. హనుమా, స్వామి నిన్ను చూసి రమ్మన్నారా, కాల్చి రమ్మన్నారా? ఎవరు పెట్టిన చిచ్చు వారికే తప్పదు తల్లి. ఇక సెలవు ఇప్పించు, స్వామిని తీసుకొని వస్తాను. ఒక క్షుద్రవానుడు ఈ సర్వతోభద్రైన లంకాపురికి నిప్పంటించి వెళ్ళాడు. వానరసేనతో ఆ నరుడు కదిలినాడు. ఇక రణము తప్పదు, కర్తవ్యం ఆలోచించు. అన్నా, మన్నించండి. మీరు సీతమ్మను తీసుకుని వచ్చి ఈ రణం జరుగుటకు కారకులైనారు. చేసిన తప్పు సరిదిద్దుకుని సీతను శ్రీరామునికి అప్పగించి శరణు వేడుట సమంజసము. విభీషణ, అట్లు చేయుట తల కొట్టినట్టే కదా. చేయనిచో ఆ రఘురాముడు నీ తలలో కొట్టక మానడు కదా. ద్రోహి, ఈ పాటి మాటలు అన్యువాడి ఉంటే శిరస్సు వెయ్యి ముఖం చేసేవాడిని. భ్రష్టుడా, వయస్సులో బుద్ధిలో బల పరాక్రమంలో నీకు అగ్రజుడు. మమ్ము కాదని ఒక నారదుడిని పొగుడుతున్న నీవు రాక్షద్రోహి. ద్రోహులకు ఈ పుణ్యభూమిలో స్థానం లేదు. తమ్ముడి మన కనికరించి ప్రాణాలతో విడిచిపెడుతున్నా. పో, ఈ దిక్కున్న చోటికి పో. నేడు నాకు, రేపు నీకు ఆ రాముడే దిక్కు.
శరణు రామచంద్ర, శరణు. శరణు వేడి వచ్చాను. నేటి నుండి నీవు మా నెచ్చలివి. ధన్యోస్మి రామ. నేడు ఉత్తర ఫల్గుని నక్షత్రము. వెంటనే యుద్ధ పేరు వేయించండి. ప్రభు, రామదండు లంకను ముద్రించింది. ఇంకా లాభం లేదు. కుంభకర్ణుని నిద్ర లేపించండి. ప్రభు, రామదండు లంకను ముద్రించింది. సమయమంతా సౌభాగ్నాశనం అవుతున్నావు. మీరు వెంటనే వెళ్ళి శత్రు సంహారం చేయవలనని లంకేశ్వరుని ఆజ్ఞ. అటులైతే తక్షణమే వెళ్ళి శత్రువులను హతమారుస్తాను. నా ప్రియతమ్ముడు కుంభకర్ణుడు వధింపబడ్డాడు. మేఘనాథ, నీవు ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవు. ప్రభు, అతని రావణ కుమారుడు మేఘనాథుడు. ఇంద్రుని జయించిన బిరుదు గలవాడు. మాయ యుద్ధాలలో మహాప్రవీణుడు. అటులన వాని మాయలను ఆ మాయావిని మటుమాయం చేస్తాను. లక్ష్మణ, లక్ష్మణ. రామ, ఇది కేవలం మోక్ష మాత్రమే. భయపడవద్దు. అనుమ, ద్రోణాదికి దక్షిణ శిఖరాన మహా తేజోవంతమైన సంజీవని ఔషధం ఉంటుంది. అది సూర్యోదయం లోపల తీసుకుని రాగలిగితే లక్ష్మణుడిని కాపాడవచ్చు. సుషేనా, ఇందులో సంజీవుని తీసుకోను.
వీరిని చంపవలే లేక వీరి చేతిలో చావవలే. స్వామి, శరములు ఎన్ని వేసిన శిరములు ఉద్భవింపక మానవు. నా బ్రహ్మాస్త్రముతో ఈ రావణుడిని హతమారుస్తాను. స్వామి, ఈ శరణ సంసేవా భాగ్యం లభించదా? సహజ సనంతరాది శాపం నుండి త్వరగా ముక్తి సాధించదేవా? మహావీర, కైలాసవాసిగా ప్రతి సేవా భాగ్యమును పొందుతావు. కుశగా మరియు రాక్షసిగా కార్తీకా బర్ని, లవగా మరియు రాక్షసిగా ఆస్తిగా సూర్యదేవ్ గోడిపత్తి, అడుగురి, లక్ష్మణ సామ, శూర్పణఖగా మరియు లక్కినిగా సుమశ్రీ నారాయణ, రావణాసురుడిగా పర్జన్య మంచికంటి, విభీషణుడిగా వెంకట భవినేష్ వడ్డే, జటాయువుగా కార్తీక్ మహాపండు, సుగ్రీవుడిగా మరియు కుంభకర్ణుడిగా చేతన్ కృష్ణ నారాయణ, హనుమంతుడిగా సంగీత్ కొడవంటి, సుశీలుడిగా అయాష్ భువనగిరి, వినతగా తనుష్ పెండెకంటి, అంగదుడిగా వెంకట శశాంక్ వడ్డే, రాక్షసిగా రిధిమా గోరిపత్తి, రాక్షసిగా కృషికా పసుపులేటి, రాక్షసుడిగా శ్రీయాంష్ బబ్బూరి, మారీచుడిగా వెంకట అద్వైత్ బన్సాలి, బంగారు జిక్కగా అక్షర పెట్లూరి, మేఘనాథుడిగా లిఖిత్ తుమ్మాల. ఈ నాటకానికి ఆడియో మరియు వీడియో చేసిన వారు చిరంజీవి పర్జన్య మంచికంటి. ఈ నాటకానికి దర్శకత్వం వహించిన వారు శ్రీమతి ఉజ్వల మంచికంటి గారు. ఆఖరి చదివిన 3 పేర్లు వాళ్ళు ఆన్లైన్ అండి, నెక్స్ట్ ఊరికి అటెండ్ అవుతున్నారు. తెలుగుబడి అమౌంట్ తెలుగుబడికి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఆన్లైన్ మీరు చూసుంటారు. మాయా రాక్షసుడు, బంగారు జింక, ఇంకా మేఘనాథుడు, వాళ్ళ ముగ్గురు ఆన్లైన్ కనిపించారు. సో వాళ్ళకి ఒకసారి మళ్ళీ తప్పట్లు. ఈ నాటకానికి మా హస్బెండ్ పవన్ మంచికంటి గారు కూడా చాలా సహాయం చేశారు. ఆయనకు ఒకసారి గట్టిగా తప్పట్లు. ఇంకా ఈ నాటకం ఇంతమంది క్యారెక్టర్స్ ఇలా వచ్చిందంటే పేరెంట్స్కి పెద్ద తప్పట్లు. బికాజ్ వాళ్ళు ప్రాక్టీసెస్కి తీసుకొచ్చారు. మంది పేరెంట్స్ వెనకాల ప్రాప్స్ పెట్టి అన్ని గబగబా చేశారు. వాళ్ళందరికీ తప్పట్లు. ఇంకా బ్యాక్
వాలంటీర్స్ ఉన్నారండి. ఆ ప్రాప్స్ పైన ఆ బ్యాక్గ్రౌండ్ దింపడం తీయడం అన్ని వాళ్ళు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకున్నారో ఈ నాటకమైనా రావడానికి. వాళ్ళందరికీ కూడా ఒకసారి తప్పట్లేదు. సో రామాయణం అందరికీ రామాయణం ఎందుకు తీయడం అని ఫస్ట్ అనిపించింది. కానీ ఒకసారి క్లాస్లో మేము రామాయణం చెప్తుంటే చాలామంది పిల్లలు దశరథుడు ఇలాంటి పేర్లు ఏం గుర్తు రావట్లేదు వాళ్ళకి. నాకు అనిపించింది చాలా అవసరం అందరికీ రామాయణం. అంటే రామాయణం కాదు అందరికీ తెలుసు, కానీ రాముడు ఎవరు అసలు అంటే రాముడు చూడటానికి ఏం హీరోయిజం అవేమి మనకి ఏం కనిపించవు, కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంది కథలు. పిల్లలు ఎస్పెషలీ ఏంటంటే రాముడి నుంచి నేర్చుకోవాల్సింది సత్యం ఫస్ట్. తండ్రికి తల్లికి గౌరవం ఇవ్వడం. ఈ కాలం తల్లిదండ్రులు చెప్తేనే ఎవరు వినట్లేదు. అలాంటిది సవితి తల్లి ఈ తండ్రి ఇచ్చిన మాట కోసం అతను 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. సో అంటే పిల్లలు ఎంత నేర్చుకోవచ్చు అతని దగ్గర నుంచి, ఎంత రెస్పెక్ట్ చేయాలి మనం. నాకు అనిపించింది ఈ పిల్లలందరూ కూడా ఏదో కొంచెం అయితే నేర్చుకుని ఉంటారు ఈ స్కిట్ నుంచి. ఎస్పెషలీ వాళ్ళ పేరెంట్స్కి ఎదురు చెప్పకపోవడం అండ్ ట్రూత్ఫుల్గా ఉండడం, ఎప్పుడు నిజమే చెప్పడం, ఇచ్చిన మాటకి నిలబడడం. ఇంకా మారీచుడు లాంటి రాక్షసుడు రాముడిని అంత పొగిడాడు. అంటే ఏం చెప్పాడంటే అతను చాలా సత్యవాక్ పరిపాలకుడు ఇవన్నీ చెప్పాడు. కాబట్టి నేను ఈ పిల్లలు ఏం నేర్చుకోవాలని ఆశిస్తున్నానంటే ఎప్పుడూ సత్యానికి నిలబడితే ఎలాంటి వాళ్ళైనా కూడా, మన ఎనిమీస్ అయినా కూడా, అంటే రాక్షసుడు వాళ్ళ ఎనిమీ అయినా కూడా మంచిగా మారిపోయి మనకి సహకారం చేస్తారు. అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు నరుడుగా జీవించి చూపించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడాలి, వాటిని ఎదుర్కోవాలి అని. ఇవన్నీ ఈ పిల్లలు నేర్చుకోవాలని పెద్దయ్యాక కూడా ఇది చూసి ఎన్నో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.